11వ తారీఖు జరుగు వర్ధన్నపేట మున్సిపల్ ఎన్నికల్లో మీ అందరి గుండెల్లో ఉన్న ఇందిరమ్మ పార్టీ, మీ గుండెల్లో ఉన్న గుర్తు హస్తం గుర్తు మీద అత్యధిక ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపిస్తారని ముందుగా మీ అందరినీ శిరస్సు ఉంచి అభినందిస్తున్నాను. ప్రపంచం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. పేదవాడికి అనేక సంక్షేమ కార్యక్రమాలు ఇస్తామని చెప్పిన దాంట్లో భాగంగా ప్రతి ఆడబిడ్డ ఇంటికి 200 యూనిట్లు ఉచిత కరెంటు మన ప్రభుత్వం ఇచ్చినాం. 10 సంవత్సరాలలో రేషన్ కార్డు ఇవ్వకపోతే అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డులు ఇచ్చాం. పాత రేషన్ కార్డులో కొత్త పేర్లు ఎక్కించకపోతే కొత్త పేర్లు ఎక్కించాం. ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా ₹1 కూడా ఛార్జీ తీసుకోకుండా ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించాం. పెద్దలు తినే సన్న బియ్యం బువ్వ నా పేదింటి ఆడబిడ్డ తినాలని ప్రతి ఆడబిడ్డకి సన్న బియ్యాన్ని ఇస్తున్నాం. ఆనాడు ఆ ప్రభుత్వంలో రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారని చెప్పారు. ఎక్కడ పెట్టారా అంటే కూలిన ఫామ్ హౌస్లు, కూలిన కోళ్ల ఫారాలు, మూతపడ్డ రైస్ మిల్లుల్లో వాళ్ళు రెసిడెన్షియల్ స్కూళ్లు పెట్టారు. ఆ పిల్లలకి సరిగ్గా బువ్వ కూడా పెట్టేవాళ్ళు కాదు. ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలకి డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చేవాళ్ళు కాదు. అటువంటిది మన ప్రభుత్వంలో 40% తినటానికి ఛార్జీలు పెంచాం. 200% ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీల కోసం పెంచాం. ప్రతి నియోజకవర్గానికి 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తున్నాం. మన వర్ధన్నపేటలో కూడా కడుతున్నాం. మన తండా దగ్గరే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేశాం. రైతును రాజును చేస్తానని చెప్పి ప్రభుత్వం వచ్చిన మొదటి 9 నెలల్లోనే 2 లక్షల రూపాయల రుణమాఫీ నా పేద రైతన్నులందరికీ చేశాం. అంతేకాదు ఒరేస్తే ఉరే అని చెప్తే ఒరేసిన రైతన్నలు, సన్నవడ్లు పండించిన రైతన్నలకు క్వింటాలకి మద్దతు ధరతో పాటు ₹500 ఇచ్చాం. రైతు భరోసా కార్యక్రమం ద్వారా ₹12,000 ప్రతి ఎకరానికి ఇచ్చాం. ఇలా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశాం. వీటితో పాటు అభివృద్ధిని కూడా ఎక్కడా కుంటుపడకుండా మన తండాల్లో కొన్ని సిమెంట్ రోడ్లు ఇప్పటికే వేసాం, డ్రైన్లు కట్టుకున్నాం. ఇంకా వేయాల్సిన సిమెంట్ రోడ్లు, డ్రైన్లు ఉన్నాయి. అంతేకాకుండా ఇళ్ల మీద నుంచి హైటెన్షన్ లైన్లు పోతుంది. ఇందాక రవీంద్రరావు గారు చెప్పినట్లు ఆ సమస్య ఉంది. బోర్లకి కొన్ని ప్రాంతాల్లో కరెంటు వసతులు, ఏదైతే మోటార్లకి ట్రాన్స్ఫార్మర్ల ఇబ్బంది ఉన్నమాట వాస్తవం. నేను ఈ జిల్లా మంత్రిగా, ఇన్ఛార్జి మంత్రిగా మీకు ఒక హామీ ఇస్తున్నాను. ఏవైతే సిమెంట్ రోడ్లు, అంతర్గతంగా ఉన్న రోడ్లు గాని, డ్రైన్లు కానీ ఈ ఎన్నికల తర్వాత ఈ వర్ధన్నపేటకి అదనంగా ఒక ₹10 కోట్ల శాంక్షన్ చేసి ఇప్పిస్తాను. అంతేకాదు ఏవైతే హైటెన్షన్ లైన్లు ఇళ్ల మీద పోయాయో మార్చి 1వ వారం నుంచి ఆ వైర్లన్నీ కూడా తీర్చే బాధ్యత నాదే. ఈ అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా చెయ్యగలిగేది నువ్వు ఎన్నుకున్న ప్రభుత్వం, నువ్వు ఆశీర్వదించి దీవించిన ప్రభుత్వం. చాలా మంది ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు. మీరు కూడా ఒక్కసారి ఆలోచించండి. శాసనసభ్యుడు, మీరు ఎన్నుకున్న శాసనసభ్యుడు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడు, ఎంపీ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, మంత్రి కాంగ్రెస్ పార్టీ మంత్రి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి. మరి మీ దగ్గరికి వీళ్ళందరూ వస్తున్నారు. నేను ఈ రోడ్డు చేస్తున్నట్టున్నారు, ఈ డ్రైన్ చేస్తున్నట్టున్నారు, ఈ మురికాలు తవ్వుతున్నట్టున్నారు, ఏదైతే మున్సిపాలిటీలోంచి గ్రామ పంచాయతీలకు మారుస్తామని చెప్తున్నట్టున్నారు. ఎలా మారుస్తారు వాళ్ళు? వాళ్ళ దగ్గర ఏం అధికారం ఉంది? ఎలా చేయగలుగుతారు? నాగరాజన్న చెప్పాడు. ఏదైతే వారి ప్రభుత్వంలో చేసిందే ఈ మున్సిపాలిటీ, ఈ తండాలని మున్సిపాలిటీలు చేసింది మనం కాదు, వాళ్ళు చేసింది. దరిద్రం వాళ్ళు పెట్టి, అన్యాయం వాళ్ళు చేసి, ఈరోజు మిమ్మల్ని బదనాం చేయటం కోసం, మమ్మల్ని బదనాం చేయటం కోసం మళ్ళీ చేస్తానని మాయ మాటలే చెప్తున్నారు. ఇప్పుడు 100% చెప్తున్నాను. ఏవైతే ఈ తండాలు మున్సిపాలిటీలో ఉన్నాయో ఈ మున్సిపాలిటీలో ఉన్న తండాలన్నిటినీ మళ్ళీ గ్రామ పంచాయతీలుగా ఆటరిపించే బాధ్యత నాదే. నేను మంత్రిగా చెప్తున్నాను. రెండవది,
10 సంవత్సరాలలో వాళ్ళు ఎన్ని ఇళ్ళు ఇచ్చారో మీరు చెప్పండి. మొదటి సంవత్సరమే మనం ఇచ్చాం. రేపు ఏప్రిల్ నెలలో మళ్ళిస్తాం. 3 సార్లు ఇచ్చింది కాకుండా ఇంకా 3 సార్లు ఇల్లు ఇచ్చే బాధ్యత నాది. ఆ శాఖ మంత్రిని నేనే. ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. ప్రతి ఆడబిడ్డకి అర్హులైన వాళ్ళకి ఇంకా 3 సార్లు ఇస్తున్నాం. తప్పకుండా అర్హులైన ప్రతి వాళ్ళకి ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే. ఆల్రెడీ లిస్టు తీసుకుంటున్నాం. ఏప్రిల్ మొదటి వారంలో అర్హులైన వాళ్ళకి ఇల్లు ఇస్తాను. దీంతో పాటు ఇళ్ల స్థలం లేని కొంతమంది నిరుపేదలు ఉన్నారు. నేను రెవెన్యూ శాఖ మంత్రిని కూడా ఇళ్ల స్థలం లేని నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారిని కూడా గుర్తించి, ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వమే. కాబట్టి మళ్ళీ మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చే మంత్రిని నేనే. ఇళ్ల స్థలాలు కూడా లేని వాళ్ళకి ఇస్తానని ఈ వేదిక ద్వారా మీకు తెలుపుతున్నాను. మీకు ఒక్కటే చెప్పదలుచుకున్నాను. మీరు లంబాడి సోదరులు, ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే లంబాడి సోదరులు అంటేనే కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ కి మీరు పూర్తి మద్దతు మొదటి నుంచి ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. ఆనాడు లంబాడీల్ని ఎస్టీలో చేర్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే, అది మీకు తెలుసు. కాబట్టి ఈ ఎన్నికల్లో మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని 4, 5, 6, 3 డివిజన్లో గెలిపించే బాధ్యత మీది, పనిచేసే బాధ్యత మాది. గెలిపించే బాధ్యత మీది, అభివృద్ధి చేసే బాధ్యత మాది. తండాలని గ్రామ పంచాయతీలుగా మార్చే బాధ్యత నాది. గెలిపించే బాధ్యత మీది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తు మీద వేసి మంచి మెజార్టీతో గెలిపించాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను.